హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ముందుగా మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అందరు బాగుండాలని అనుకుంటున్నాం. మేమైతే అందరు మంచిగా ఉండాలండి. ఇంకా మా వంటలన్నీ చూస్తారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి, మేము చేసినాయి. మా వంటలన్నీ మీరు చూస్తున్నారు, మంచి రిప్లై ఇస్తున్నారు, మా కామెంట్స్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా మేము ఎవరికైనా కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వకపోతే సారీ అండి, చూసుకోకుంటే ఇవ్వలేము. చూస్తే మాత్రం తప్పకుండా ఇస్తాము. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చినాం, మంచి స్నాక్తోని మురుకులు చేస్తున్నాం ఈరోజు కొబ్బరి పాలతోని. సూపర్గా ఉంటాయి కదా. ఇప్పుడు మనం మన ఛానల్లో చాలా మురుకుల వెరైటీలు ఉన్నాయి. ఈసారి ఈ కొబ్బరి పాల మురుకులు చేద్దామనేసి డిసైడ్ అయినాం. మంచిగా ఉంటుంది కదండి. రండి, దానికి ఏం కావాలో చేస్తాం చూడండి, మీరు కూడా చేసుకోండి. మనం ఇప్పుడు కొబ్బరి పాల మురుకులకి ఏం చేయాలంటే, ఇది బియ్యం పిండి అండి, ఓన్లీ బియ్యము ఇసురుపిచ్చిన బియ్యం పిండి, రేషన్ బియ్యం పిండి. ఇది రేషన్ బియ్యంతో పిండి చేసుకున్నాం మేమైతే. దానితోనైతేనే మురుకులు బాగుంటాయి. అందుకనేసి మూడు మనం మిక్సీ పట్టాలి. ఈ మూడు కొంచెం వేయించాలి కదమ్మా. దూరగా వేయించి మిక్సీ పట్టి ఈ పొడి ఇలా కలుపుకోవాలి. చూసిరండి, ఈ మినపప్పు, సగ్గు బియ్యము, పుట్నాలు. మన కొలత వచ్చేసి ఏందనంటే, ఇది 4 కప్పులు. 4 కప్పుల పిండి. ఇగో దీంతో మనం 4 కప్పులు వేసినాం కదమ్మా. 4 వేసినాము. 4 వేసినాక ఇవన్నీ మిక్స్ చేసేసి పిండిని ఇది 1 కప్ వేసుకోవాలి. 1 కప్ అయితే ఓకేనండి. అంటే ఇవన్నీ నేను కొంచెం కొంచెం వేయలేను కదండి, ఒక పిడికెడు వేసినా కానీ మనకు ఒక గిన్నె అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపించాలని ఇట్లా వేసిన నేను. వేయించి మనము కొంచెం పౌడర్ అని వేసుకోవాలి. ఇంకా మనకి జీలకర్ర, వాము, నువ్వులు, మనం ఇందులో వచ్చేసి కొన్ని కలోంజీ వేస్తున్నామండి. మేమైతే కలోంజీ వేస్తే మనకు మంచిగా ఉంటుంది కూడా. ఇగో కొన్ని కలోంజీ అండి. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇవి మనం వేయించుకుందామండి కొంచెము. చూడండి, ఇవన్నీ మనం వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం పిండిలో కలుపుకోవడమేనండి. ఇంకా మనం కొబ్బరి పాలు కూడా మనము తీసినాము. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను నేను. కొంచెం ఇది వేయిస్తే చల్లగా అయిపోతుంది అని అట్లా. చూడండి అమ్మ, మనం ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళు పోసి ఇది చేసినాం కదా. ఇక చూడండి, మనము కొబ్బరి పాలు తీసేటప్పుడు వేడి నీళ్ళు వేసుకొని మనం తీయాలండి. లేదనంటే మళ్ళీ మనకు కొంచెం మంచిగా ఉండదు, కొంచెము వేడిగా. మళ్ళీ ఇంకా కొంచెం ఏం చేస్తున్నామంటే, ఒక ట్రిప్ వేసేసినాము, ఇది సెకండ్ ట్రిప్ వేసిన. ఇక మళ్ళీ కూడా అమ్మ వేడి నీళ్ళు ఇన్ని పోయాలా, ఇన్ని పోసేయాలా, పోయి చూడండి ఇన్ని పోసేసినాం. మళ్ళీ మనకి కొంచెం వేడి ఉంటే మనకు మురుకులు అనేది మంచిగా వస్తాయండి. అదొక్కటి చూసుకోండి మీరు. మనము కొబ్బరి పాలు అంటే ఇక మరి అది వేడి చేస్తే కూడా దాని టేస్ట్ అనేది పోతుంది. మనం వేడి చేయొద్దు కొబ్బరి పాలను. వేడి నీళ్ళు వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూసిరండి ఎంత పిప్పి వచ్చింది మనకి. మేము ఎంత వేసినాం తెలుసా అండి? ఇంత కొబ్బరి వేసినాం. చూడండి ఇంత వేసినాం, కొద్దిగా తక్కువ, ఒక ఫుల్గా వేసినాం కొబ్బరి పాలు. ఇంకో ఇన్ని వచ్చినాయి మాకు. చూడండి ఓకేనా. మనం ఏదైతే పొడి చేసుకున్నామో చూడండి, ఇప్పుడు చల్లడి వేసుకోవాలి. అది మంచిగా ఇది మళ్ళీ వేసుకోవచ్చండి మనము. నేనైతే ఇప్పుడు చాలా కదమ్మా, ఇప్పుడు మనకు ఎక్కువనే అయిపోయింది అది. మళ్ళీ కూడా అది వేసుకుందామా, తర్వాత పక్కన పెట్టేసిన నేను. ఇప్పుడు అదంతా కలుపుకోవాలి. అది మనం మంచిగా ఒక గుప్పెడన్ని వేసుకున్నది మా అమ్మ. ఒక 5 చెంచాలు అనుకోండి. ఓమా జీలకర్ర ఒక్కొక్క చెంచా అంతేనండి, అంతకంటే ఇంకేం ఎక్కువ అవసరం లేదు. కొన్ని కలోంజీ 1 చెంచాన్ని. ఓకేనా. దీంట్లోకి కొంచెం నూనె, వేడి నూనె వేసుకోవాలి మనము. అమ్మ చేయి నూనె మంచిగా చూడండి. ఇగో ఇంకొకటి వేయాలా, చాలా 2 గంటల వేడి నూనె. దీంతో కలపమ్మ. ఫస్ట్ దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం మనము. ఇగో ఇంత వేయాలమ్మా, ఇంకా పడుతుందిలే కొంచెం. ఒక 2 చెంచాల ఉప్పు అండి. ఓకేనా. కలోంజీ చాలమ్మా, ఇంకొన్ని వేయాలా? చాలొద్దు, ఎక్కువైనాయి.
ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలు వేడివేడిగుని మంచిగా చూడండి, కొంచెం వేడి వేసుకొని మంచిగా పాలు తీసుకోండి మీరు. ఓకేనా? ఇవమ్మా వేయాలా? పాలు వేసుకుంటా కలుపుకోవాలి పిండిని. చాలా బాగుంటాయండి ఇవి, టేస్ట్ అయితే. పొయ్యి పడితే ఆయన పాలు. ఉప్పు చూడము ఒకసారి, మళ్ళీ ఉప్పు కూడా వేద్దాం మనం. చూడు కొంచెం ఇట్లా. సరిపోదమ్మా. పూసే పాలు పోయేలా పడతాయి. ఈయన పడతాయమ్మా? మొత్తం వేసేయాలా? ఇవి మళ్ళీ తక్కువ పడితే నీళ్ళు అంటించుకోవాలి మనం. చూసిరండి, మొత్తం వేసేసిన నేను పాలు. నూనె పెట్టాలి ఇక్కడ. పెట్టు. మన మురుకుల పిండి అమ్మ చూపి పిండి ఇట్లా మనం వేసుకున్నాం కదా, ఇవి ఇట్లా కట్టుకోవాలి ముద్ద. ఇగో ఇంత మేమైతే ఇంత హోల్స్ పెట్టినామండి, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఇట్లా పెట్టినాం మేము. చూడండి, ఇప్పుడు మంచిగా అంతా ఇందులో పెట్టేసేసుకోవాలి పిండి మొత్తం. ఓకేనా అండి? ఇంకా పెట్టమ్మా కొంచెం. ఇది ఏంలే, మంచిగా పిండి ముద్దుగా వేసుకోవాలి, లేకుంటే లొచ్చుగా చేయొద్దు, మరి గట్టిగా చేయొద్దు, మంచిగా వేసుకోవాలి. చూసిరా అండి, అంతే. ఓకేనా? ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాం. అందులో వెళ్ళేసి మురుకులు రెడీ అవుతున్నాయి ఇక్కడ. మనం పొంగు వచ్చిందని భయపడవద్దండి. ఇక చూడండి, మనకు బుడగలన్నీ తగ్గినాయి. చూసిరండి మురుకు ఇట్లా. ఇప్పుడు మనకి మురుకు అయిందన్న లెక్క అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో మన మురుకు. ఇట్లా రావాలండి మన మురుకులు. దీన్ని తీసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి ఏమవుతున్నాయో అన్నీ తీసేసుకోవాలి. నెక్స్ట్ వేస్తున్నానండి మళ్ళీ నేను. చూడండి, కొంచెం పైకి వస్తుంది నురుగ లెక్క, ఏం టెన్షన్ పడవద్దు. చూడండి, మళ్ళీ మనకు నురుగ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది మొత్తం కొంచెం ఇప్పుడే టర్న్ చేయొద్దు, కొద్దిగా మంచిగా ఒక సైడ్ మొత్తము మనకు కాలినాకనే మనము టర్న్ చేసుకోవాలండి. అర్థమైందండి? ఎంత బాగా వస్తాయి తెలుసా అండి కొబ్బరిపాల మురుకులు. నిజంగా ఇగో చూడండి, చూసిరా, సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. నోట్లు వేస్తే కరిగిపోతాయి ఇట్లా, అంత బాగుంటాయి. మీకు అన్ని కొత్త కొత్త రెసిపీలు చూపించడమే మా పని అండి. అట్లా అనమాట. అది వేగేలోపు మనం ఇంకొకటి ఫిల్ చేసుకుందాం ఇందులో. నాకు కామెంట్స్లో అడిగిరండి, నాకు కొబ్బరి పాలతోని మురుకులు చేసి చూపియండి అనేసి. ఒక 4-5 మరీ ఇక ఎక్కువ చాలా దీనికే రెస్పాన్స్ ఇస్తున్నారు. కొబ్బరి పాల మురుకులో చూపియండి అమ్మ అనేసి అని. ఇంకా అట్లా అనేసి చూపిద్దాం అనేసి మేము కూడా డిసైడ్ అయిపోయినామండి. మీరు అడగడమే ఆలస్యం, మేము చేస్తూనే ఉంటాం, అంతే కదా. అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదండి పాపం, అందు గురించి అని ఎక్కువ నిలబడలేకపోతుంది. అట్లా ఏం చేద్దాం. చూడండి, మనకు ఆ మురుకు వేగిపోతూనే ఉన్నది. చూసిండ్రండి, ఇక్కడ ఇంకొక సైడ్ మళ్ళీ వేసుకుందాం మనం. ఇట్లా ఇంకా కొంచెం వేగినాక ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వేద్దాం మనం. చూసిరండి, ఇగో మన మురుకు రెడీ. సెకండ్ కూడా అయిపోయింది. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఇదంతా తీసేసుకుందామండి. ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి మళ్ళీ. ఎంబడే తీసేసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయి మనకి, ఇట్లా తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ ఓకేనా. వేయడం తీయడం అంతే కదండి. మనకు
దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటనంటే మనకు తొందరగా ఇది డీప్ ఫ్రై అయిపోతాయండి. మనకు గంటలు డీప్ ఫ్రై అవుతాయి అన్న బాధనే లేదు అసలు. తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి మళ్ళా ఈ మురుకులు. అట్లా అన్నమాట సంగతి. మనం వేసినప్పుడే నురుగ పైకి వస్తుంది, తర్వాత నురుగంతా కిందికి వెళ్ళిపోతుంది. అది కూడా మీరు గమనించండి. అట్లా అన్నమాట. మళ్ళీ ఇది టర్న్ చేసుకుందాం మనము. అట్లా మంచిగా కాలుతున్నాయి కదా. మంచిగా ఎందుకు కాలుతలేమో, సూపర్గా అదే మంచి కాలాలేదు. దూరకు కాలితేనే మంచిగా ఉంటాయి, లేకుంటే మెత్తగా ఉంటాయి కదా. ఎంత బాగా వస్తుంది. ఇగో చూడు, ఇగో ఇదే కలర్ చూసిరండి మన కొబ్బరిపాల మురుకులు. సూపర్గా వస్తున్నాయి కదా, రుచి ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు చేసుకొని చూడండి. పెద్దమ్మ ఇదేం ఐటమ్ చేసినావని ఇది అంత బాగుంటాయి. ఇట్లా పట్టుకుంటేనే ఇట్లా విచ్చుకుపోతాయండి, అంత బాగుంటాయి అవి మురుకులు. ఎప్పటికొకటే తీరు తింటాం కదా మనము. శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి చేసి ఇగో మనం ఇది కూడా తినాలి కాదమ్మా. ఎంత బాగున్నాయి తెలుసా, టేస్ట్ మస్తు ఉన్నాయండి. మనం ఇగో మేము 4 గిన్నెలు చేసినాం రాగి గిన్నెతోటి. మీరు 2 గిన్నెలు ట్రై చేసి చూడండి, అది రుచి అనిపిస్తేనే చేసుకోండి. కానీ కొబ్బరి టేస్ట్ అంత నిజంగా అంత మంచిగా ఉంటుంది కదా. పాలు కదా, మేము ఆల్రెడీ ఇంట్లో వేసినాకనే మీ మనం 4 గిన్నెలకి ఇగో సగం కొబ్బరి. అదే ఇంతే, మనకి ఎక్కువ అన్నట్లేదు. గిలాస నీళ్ళు పోయాలి, మిక్సీ పట్టి మంచిగా పాలన్నీ చిక్కగా తీయాలి, తీసి పోసుకోవాలి. కొన్ని వేడి నీళ్ళు, కొంచెం నూనె వేడి చేసి పోసుకోవాలి. ఇక అది మురికెందుకు బాగుండేది. డీప్ ఫ్రై కూడా తొందరగానే అవుతున్నాయి. మళ్ళీ మనకేం ఎక్కువ లేట్ అవుతలేదండి. దానంత లేట్ కాల్చలేవు ఇంకా పప్పులై. అట్లా అనమాట. చూడండి, ట్రై చేయండి. చేస్తేనే ఏదే కానీ నోటికి రుచి ఉంటుంది, తినాలనిపిస్తుంది. కొత్త ఐటమ్లు ఎప్పుడు ఒకటే తీరు తింటే బాగుండదు కదా, మనం అన్నీ తినాలి. అదే కదా. ఇది చూడండి మీరు, బడే రుచి అవుతుంది అది. చూడండి ఇగో ఎంత బాగా వస్తున్నాయి కదా మన మురుకులు. అట్లా అనమాట. చేస్తే ఏదైనా బాగానే వస్తాయి, బాగానే ఉంటాయి, రుచి ఉంటాయి. ముట్టుకుంటేనే విచ్చుకపోతున్నాయి కదా అమ్మాయి. తినాలంటే మనం కష్టపడితేనే నోటికి కమ్మ కొడుతుంది. ఏదైనా కష్టం పడాలి మరి, పడకుంటే కష్టం లేదు నోటికి ఏది రుచి తెలియదు. కష్టపడితేనే ముందటికి అన్నం వస్తుంది, లేకపోతే రాదండి. ఎవరమైనా అంతే. అన్నం వండాలన్నా పనే, కూర వండాలన్నా పనే. ఏదైనా పని లేనిది ఏం పని ఉంటుంది కదమ్మా. అంతే కదా. కూర్చొని తినేటోళ్ళు అదృష్టవంతులు. ఇగో తీసుకోండి కొబ్బరిపాల మురుకులు. ఎంత మంచిగానే మీరే చూడండి. మీరు నేను చెప్తున్నా కదా, మీరు చేసిరంటే ఈ మురుకులకి మీరే ఫిదా అయిపోతారండి. అంత టేస్ట్, అంత మంచిగా ఉంటాయి మురుకులు. ఇవి అద్భుతమైన మురుకులు. చూడండి, చూసిరా ఎంత బాగా వచ్చినాయి మనకి. కాలడం కూడా తొందరగా కాలుతాయి. అవునండి. ఇంకా అది మనం మినపప్పు శనగపప్పు. ఇగో చూడండి, ఇగో చూడండి, ఇగో మురుకు చూసిరా. చూడండి ఇగో ఇప్పుడు చూపిస్తాం మీకు. అట్లా కాదు కానీ ఇప్పుడు మనము కాదు ఎన్ని 4 గిన్నెల పిండి అసలు నిజంగా సేమ్ ½ కిలో క్రిస్పీ, అద్భుతమైన కేజీ పిండి. ఇది అంత బాగా అయినాయండి కదమ్మా. అమ్మ కేజీకి గిన్నె అయినాయి కాదమ్మా. అసలు ఎప్పుడు టేస్ట్ చేయాలని ఉంది నాకైతే, మీరు ఏమన్నా అనుకోండి. అమ్మ వాళ్ళే ఎంత తొందరగా అయితే, ఇవి కొంచెం పిండే కదా, మనం ఎంతసేపు చేసుకుంటాం, ఒక అర్ధ గంటలో అయిపోతుంది. ఒక చిన్న డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే మన పిల్లలకు కారం తినారు కదా, వాళ్ళు మంచిగా టిఫిన్ డబ్బాలో పోసి పంపించేస్తే మంచిగా తింటారు. మరి గట్టిగా ఉండే, గరి మెత్తగా ఉండే. 1 మంత్ కూడా మంచిగా ఉంటాయండి, ఖరాబ్ కావు, అంత బాగుంటాయి. మీరు కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతో మేము వస్తూనే ఉంటాం. ఇంకా మంచి మంచి వంటలతో, హెల్తీ వంటలతో వస్తామండి. మీకు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా మీ దగ్గర కొత్త రెసిపీలు ఉంటే మాకు చెప్పండి, మేము ట్రై చేస్తాం కదండి. అంతే కదా. ఈ రోజు వచ్చే ఇవి మీరు చేస్తారనేసి మేమైతే అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు చేయండి. ఇప్పుడు వచ్చేటి అన్ని పండగలే కదండి, తప్పకుండా మీరు కూడా చేయండి. బోనాలకు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. వస్తాయి మనకు. అమ్మ టేస్ట్ చేయే. నా గొంతు బాగాలేదు. అరే ఒక్క మురుకు తినకి ఏం కాదు, కొంచెం తిను. ప్రస్తుతానికి ఇప్పుడు మురుకులు తింటామండి మేమైతే. అమ్మ తినమ్మా. బాగుంటాయి, తీసుకోండి. ఎందుకు బాగుంటాయి, ఎంత బాగుందో.
దేని రుచి దానికే. మీ ఇంటికి సౌండ్ వస్తుందండి, గ్యారెంటీ నేనైతే. ఎంత టేస్టా అమ్మో, మస్తు టేస్ట్. బాగుంటాయి, చాలా బాగుంటాయి, రుచి ఉంటాయి. పిల్లలు కారం తినరు కదా, ఇది మంచిగా ఈజీగా తినేస్తారు వాళ్ళు. మీకు ఒక సంగతి తెలుసా అండి, ఈ మురుకులు దేంతో తింటే బాగుంటుందో మీకు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేనైతే ఛాయ్లో తింటానండి. కదమ్మా? అంతేగాని పాలు కొబ్బరి పాల లేకుండానే ఉండవు ఇవి, చాలా బాగుంటాయి. నాకు ఛాయ్ మురుకులు ఉంటే ఇంకేం అవసరం లేదండి, అన్నం కూడా వద్దు, మురుకులు ఛాయ్ తినేసేయాల కథం. కొందరు ఇష్టంతో పాలల్లో కూడా తింటారు, ఎవరెవరు ఇష్టం ఒకవేళ ముచ్చట. మీకు ఎంతమందికి ఛాయ్ మురుకులు ఇష్టమో మాకు కామెంట్స్లో చెప్పండి. అమ్మ నీకేమి ఇష్టం చెప్పే. నేనైతే ఒట్టి తింటా ఛాయ్లో, దాంట్లో అమ్మ ఒట్టి మురుకులు తింటుందండి, నేనైతే ఛాయ్ మురుకులు తింటాను. మీరు ఎవరికి ఓటేస్తారో వేయండి, చూద్దాం. ఓకేనా అండి? ప్రస్తుతానికి ఇప్పుడు మేము మురుకులు తింటాము అన్నం మంచుకి. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి అన్నం మంచుకే తినేస్తామండి, ఛాయ్ టైం కాదు, ఈవినింగ్ ఛాయ్ టైం. ఈవినింగ్ తింటాం మురుకులు, ఇప్పుడు అన్నంతో తింటా. ప్రస్తుతానికి బాయ్ అండి. బాయ్ బాయ్.